నెక్స్ట్ మనం రాజమండ్రి వెళ్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 92% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 16,737 మంది టీచర్ల ఓటర్లు ఉండగా ఉమ్మడి జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. అనంతరం కాకినాడ జేఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో స్ట్రాంగ్ రూమ్ కి బ్యాలెట్ బాక్సుల్ని అధికారులు తరలిస్తున్నారు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంధం నారాయణరావు, బొర్రా గోపీమూర్తి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, నామన వెంకటలక్ష్మి పోటీ చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ అంతా ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయితే ఇప్పుడు పోలింగ్ అంతా ముగియడంతో మొత్తం ప్రశాంతంగా సజావుగా సాగింది. ఇప్పుడు పోలింగ్ బాక్సులకి ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ బాక్సులకి సీల్ వేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ బాక్సులన్నీ కూడా కాకినాడ జేఎన్టీయూలో అంబేద్కర్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 116 పోలింగ్ స్టేషన్ల నుంచి కూడా ఆ బాక్సుల్ని కాకినాడకే తరలించనున్నారు. అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో అటు ఏలూరు, అల్లూరు జిల్లా కలిపి 5 జిల్లాల్లో, అంటే కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మొత్తం ఈ 5 జిల్లాలో సంబంధించిన ఈ టీచర్ ఉప ఎన్నిక పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 16,637 ఓట్లు ఉన్న ఈ టీచర్స్ ఉప ఎన్నికలో దాదాపుగా 90.54% ఇప్పటివరకు నమోదైనట్లు, అంటే పోలింగ్ నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా చివరి క్షణంలో ఏమైనా ఉంటే 1-2% పెరిగే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే దాదాపుగా 90.54% పోలింగ్ అయితే పూర్తయింది. ఇందులో మధ్యాహ్నానికే చూసినట్లయితే 2 గంటలకే 71.5% పూర్తయిన పరిస్థితి. అంటే ప్రతి గంటకి కూడా 11-12% పోలింగ్ కొనసాగుతూ వచ్చింది. మొత్తం టీచర్లు అంతా కూడా వారి సమయాల్లో వచ్చి, అంటే ఉదయం నుంచి ఒకే పద్ధతిలో, అంటే గంటకి దాదాపు 12% పోలింగ్ స్టేషన్కి చేరుకుని పోలింగ్ వేసిన పరిస్థితి ఉంది. అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా చాలా పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎప్పటికప్పుడే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అయితే ఇక్కడ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులుగా హర్షవర్ధన్ ఇక్కడ రాజమండ్రి రూరల్ అర్బన్ ఏరియాలోని పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ మొత్తం ఈ టీచర్ ఉప ఎన్నికకి సంబంధించి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మొత్తం అంతా కూడా కాకినాడ నుంచే మొత్తం పర్యవేక్షణ చేశారు. మొత్తం ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన పరిస్థితి. మొత్తం టోటల్గా చూసినట్లయితే అత్యధికంగా ఏలూరు 96వ పోలింగ్ కేంద్రంలో 856 ఓట్ల వరకు ఉంటే అత్యల్పంగా ఇక్కడ అల్లూరు జిల్లాలోని వైరామరం మండలం డొంకరాయిలో 3 ఓటర్లు మాత్రమే ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 637 ఓట్లలో కూడా చాలా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. మొత్తం టీచర్స్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రధానంగా 5 అభ్యర్థులు పోటీ పడినప్పటికీ యూటీఎఫ్ అభ్యర్థి అక్కడే గురుమూర్తి, అలాగే స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావు మధ్య ప్రధాన పోటీ జరిగినట్టుగా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం పోలింగ్ సంబంధించి ఈరోజు బాక్సులన్నీ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా కాకినాడలో జేఎన్టీయూకే చేరుకునే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్లో వీటిని భద్రపరిచిన తర్వాత ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ 9వ తేదీ వరకు కూడా ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ దగ్గర భారీ బందోబస్తు మధ్య, భద్రత మధ్య ఈ బాక్సులకి రక్షణ కల్పిస్తున్నారు. ఆ తర్వాత 9వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మొత్తానికి ఏదైతే షేక్ బాబ్జీ ఎమ్మెల్సీ టీచర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన షేక్ బాబ్జీ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ ఖాళీ అయిన స్థానానికి ఈరోజు ఈ ఉప ఎన్నిక జరిగింది. మొత్తానికి అంతా చూసినట్లయితే దాదాపు 90.54%
ఓటింగ్ సరళి పూర్తయినట్టుగా ఇప్పుడు సమాచారం అందింది. దీంతో మొత్తం అంతా కూడా సజావుగా ప్రశాంతంగా ఓటింగ్ అంతా కొనసాగినట్లుగా ఉంది. ఎక్కడ ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా జరగలేదు. ప్రశాంతంగా వచ్చి ఓటర్లు, టీచర్లైన ఓటర్లు వచ్చి పోలింగ్ చేశారు, ఓటింగ్ వేసుకున్నారు. అలాగే ప్రశాంతంగా సజావుగా జరిగిందని చెప్పి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.